ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి మరొక కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది చాలా అంటే చాలా సీక్రెట్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ గ్రూప్ సి సూపర్వైజర్ ఉద్యోగాలు. జాబ్లో చేరగానే 50,000కి పైగానే మీకు సాలరీ వస్తుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు, జస్ట్ అప్లికేషన్ పెడితే సరిపోతుంది. అలాగే ఇదే వీడియోలో మీకు జీడిఎస్ రిజల్ట్స్కి సంబంధించి అప్డేట్ కూడా చెప్పబోతున్నాను, కాబట్టి వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకే చూడండి. ముందుగా మీ అందరికీ కూడా ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఒక చిన్న అప్డేట్. తెలంగాణలో రాజీవ్ యువ వికాసం స్కీమ్ ద్వారా నిరుద్యోగ యువతకి 3 లక్షల రూపాయలు అయితే ఇస్తున్నారు. నేను ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్తో ఎలా అప్లై చేయాలని చెప్పేసి వీడియో అయితే చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఒక వీడియో చూసేసి అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి india.post.gov.in గవర్నమెంట్కి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది, చూసారా? సో ఇక్కడ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఉంది. సో దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది. సో మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అయింది? 13th March. 1 వీక్ అయితే అవుతుంది ఒక నోటిఫికేషన్ వచ్చి, బట్ ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. టెక్నికల్ సూపర్వైజర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్నీ కూడా గ్రూప్ సి ఉద్యోగాలు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి సంబంధించి. అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి మరి ఈ యొక్క డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గాయస్, ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. అంటే మీరు ఏ స్టేట్ వాళ్ళైనా, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కల్పించే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ లెవెల్ 6 ప్రకారం మీకు ఆ యొక్క సాలరీ ప్యాకేజ్ అనేది ఉంటుంది. మనకి లెవెల్ 6 ప్రకారం బేసిక్ పే వచ్చేసి 35,400 ఉంటుంది. సో దాంతోపాటు అడ్మిసిబుల్ అలవెన్సెస్లో భాగంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిఏ వచ్చేసి 53%, అది ఒక 20,000 ఉంటుంది. సో దాంతోపాటు ఇంకా మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇస్తారు. ఇలా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 50,000కి పైగానే మీకు స్టార్టింగ్ సాలరీ అనేది రావడం జరుగుతుంది ఈ జాబ్స్కి సంబంధించి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఒక ఉద్యోగాలకి 15th April వరకు టైం అనేది ఇచ్చారు. ఇంకా మనకి చాలా టైం అయితే ఉంది, కాబట్టి మీరు జాగ్రత్తగా అప్లికేషన్ అనేది ఫిల్ చేసి మనకు పంపించడానికి ట్రై చేయండి. తొందర అయితే పడద్దు, ఎందుకంటే ఇంకా మనకి టైం అయితే ఉంది కాబట్టి. ముందుగా ఇక్కడ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 1st July 2024 నాటికి మీకు మినిమం 22 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. మ్యాక్సిమం 30 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అయితే కాదు. అయితే ఒక జాబ్స్కి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తున్నారంటే మీకు కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ట్రేడ్ టెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ కండక్ట్ చేస్తారు అనేది ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మేము ఫర్దర్గా ఇంటిమేషన్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. అంటే మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. ట్రేడ్ టెస్ట్ అంటే మీకు సంబంధిత ట్రేడ్లో దానికి సంబంధించి మీకు స్కిల్స్ అనేవి ఉన్నాయా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తారనమాట. ఆ టెస్ట్లో మీరు పాస్ అయితే సరిపోతుంది. డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్కి సంబంధించి మనము ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. మనకి అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఇచ్చారు ఇదే నోటిఫికేషన్లో. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఈ ఫామ్ అనేది ఒకటే పేజ్ ఉంది, సింగిల్ పేజ్. ఈ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకుని అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి దానికి రిలవెంట్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా జత చేసేసి మనము అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. తర్వాత ఇక్కడనేమో మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేమ్ రాయాలి. తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఏంటి, కరస్పాండెన్స్ అడ్రస్ ఏంటి, ఈమెయిల్ ఐడి, అలాగే మీ యొక్క కేటగిరీ, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ July 1st, 2024 వరకు మీ యొక్క ఏజ్ అనేది ఎంత అది రాయాలి. తర్వాత 10th క్లాస్కి సంబంధించి మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, తర్వాత మిగతా క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తారో దానికి సంబంధించి ఏ ఇన్స్టిట్యూట్లో పాస్ అయ్యారో దానికి సంబంధించి పాసింగ్ ఇయర్, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రాసేసేసి ఇక్కడ మీరు సైన్ పెట్టేసేసి డేట్ అలాగే ప్లేస్ నేమ్ అనేది మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో చాలా సింపుల్గా ఉంది అప్లికేషన్ ప్రాసెస్ అయితే. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కూడా పెద్ద కష్టం అయితే లేదు. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత
ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కి మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు, అన్నీ కూడా ఒకసారి క్లియర్గా చదవండి. అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఇంగ్లీష్లో రాయడానికి ట్రై చేయండి, తెలుగులో అయితే రాయకూడదు. సో మనకి కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఇంగ్లీష్లోనే ఫిల్ చేయాలి. సో దాంతోపాటు ఏంటంటే ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు మీ యొక్క సైన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది మనం ఎలా పంపించాలి అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ మీరు స్పీడ్ పోస్ట్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి జత చేసేసి మీరు అక్కడ పోస్ట్ ఆఫీస్లో ఎన్వెలప్ కవర్ తీసుకొని అప్లికేషన్స్ అనేవి పంపించాలి. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి అంటే 10th క్లాస్ మెమో జిరాక్స్ కాపీ, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించి, అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్కి సంబంధించి సర్టిఫికేట్, ఫోటో ఐడి ప్రూఫ్, అలాగే మీరు రీసెంట్గా దినటువంటి 2 ఎక్స్ట్రా 2 పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్, అలాగే దానిపైన బ్యాక్ సైడ్ సెల్ఫ్ అటెస్ట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, అంటే మీరు ఇండియన్ సిటిజన్ అంటే ఆధార్ కార్డ్కి సంబంధించి ప్రూఫ్. ఈ విధంగా మీరు ఆ యొక్క జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ ఏ అడ్రస్కి పంపించాలి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అప్లై చేయడానికి మాత్రం ఎలాంటి ఫీ అయితే లేదు, మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా మనం ఈ జాబ్స్కి సంబంధించి అయితే ఫ్రీగా అప్లికేషన్స్ పంపించవచ్చు. అప్లికేషన్స్ పంపించాల్సినటువంటి చిరునామా అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీసెస్ కోల్కతా 139 బెలెఘాటా రోడ్ కోల్కతా 700015. ఈ అడ్రస్కి మనము అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నోటిఫికేషన్లు కూడా చూపిస్తాను. సో ఇక్కడ నోటిఫికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ని క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి ఒడిశా సర్కిల్లో ఇస్తారు. తర్వాత మనము ఆల్ ఇండియా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి సంబంధించి మీకు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చినా కూడా ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లేబిలిటీ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా నాన్ గెజిటెడ్ గ్రూప్ సి ఉద్యోగాలు. మనకి జనరల్ కేటగిరీలో పోస్ట్ అనేది ఉంది కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఒక జాబ్స్కి సంబంధించి ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండి వర్క్షాప్స్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే రిపేర్కి సంబంధించి కానీ మెయింటెనెన్స్కి సంబంధించి కానీ ఇలాంటి సంస్థలలో అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. లేకపోతే ఇక్కడ మీరు డిగ్రీ కానీ డిప్లొమా కానీ మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉండి అట్లీస్ట్ 2 years వర్క్షాప్స్కి సంబంధించినటువంటి వాటిలో ఆటోమొబైల్ ఫర్మ్కి సంబంధించినటువంటి వాటిలో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కల్పిస్తున్నారు. ఈ 2 క్వాలిఫికేషన్లో ఏది ఉన్నా కూడా మీరు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించద్దు, ఎటువంటి ఫీజు లేదు, ఎగ్జామ్ కూడా లేదు. జస్ట్ మీకు ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. టెక్నికల్ సూపర్వైజర్కి సంబంధించి మీకు స్కిల్స్ అనేవి ఉన్నాయా లేదా అని చెప్పేసి టెస్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు ఈ యొక్క ఆపర్చునిటీ అనేది. సో మీకు జీడిఎస్ రిజల్ట్స్కి సంబంధించి కూడా చెప్తానన్నాను కదా అప్డేట్. సో జీడిఎస్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే మనకి ప్రజెంట్ యాక్చువల్గా ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే సో మనకి కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది. ఇంకా 2-3 days టైం అయితే పట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో జీడిఎస్ రిజల్ట్స్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ ఉన్నా కూడా మీకు నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను రిజల్ట్స్కి సంబంధించి. ఇన్ కేస్ ఒకవేళ మీకు మెసేజ్ కానీ ఈమెయిల్ కానీ వచ్చినట్లయితే సెలెక్ట్ అయినట్లుగా డెఫినెట్గా ఇదే వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మిగతా సబ్స్క్రైబర్స్కి కూడా హెల్ప్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇది మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.